ఏ శుభకార్యానికైనా శుభారంభం. మాస్టర్ జీ వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్కారం సార్. మాస్టర్ జీ మీ అసలు పేరు శ్రీరాములు, మాస్టర్ జీగా మారటానికి ముందు కారణం ఏంటో చెప్పండి. నేను పుట్టినటువంటి సామాజిక వర్గంలో భాగంగా నన్ను సమాజం కొంచెం దూరం ఉండు, ముట్టుకోవద్దు, తాకొద్దు, ఇలాంటి కంటోన్మెంట్ ఏరియా. ఈలో ఒకనాడు ఏమైందంటే ఆ శ్రీరాములు బావ మళ్ళీ అరే మనకి సోమవారం నాడు బాబురావు పంతులు పిలిచిండ్రు, శివుని గుళ్ళో పాటలు పాడాలి అన్నాడు. శివుని గుళ్ళో పాటలు పాడాలా నాకు డౌట్ అన్న, ఎందుకంటే నన్ను నీళ్ళ కాడికి వస్తేనే అంత దూరం పెట్టేవాడు, దూరం ముట్టుకునేవాడు ఆ పంతులు. గుళ్ళోకి రాణిస్తాడా, రాణిస్తే పోయి పాడొచ్చా, ఒక ఎక్సైట్మెంట్ అన్నమాట. సినిమా ప్రవేశం ఎలా, ఏంటి అసలు సినిమా రంగంలో మీ ఇది ఎట్లా జరిగింది? ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమా తర్వాత, అంటే అప్పుడు జానీ సినిమాలో సన్నివేశం ఇది. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు. అసలు ఇప్పుడు అప్పటికంటే కూడా ఇప్పుడు తెలంగాణ సాహిత్యం, ఇప్పుడు సినిమాల తెలంగాణ పాటలు ఆ నేపథ్యం ఎక్కువైన ఇదిలో మీరెందుకు మరి ఇన్యాక్టివ్ అయ్యారు, ఎందుకు రాయట్లేదు? అన్న నేను జమహన్ చెప్తున్నటువంటి అందరు కూడా ఇదే నన్ను అంటే చాలా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. శాస్త్రీయ సంగీతంలో వాగ్గేయకారుల గురించి మనం వింటూ ఉంటాం. అంటే పాట రాసి పాడటం కూడాను రెండిటి చేసే వాళ్ళని వాగ్గేయకారులు అనేటువంటిది తెలుసు మనకి. అయితే సినిమా ఇండస్ట్రీలో వాగ్గేయకారులు అనేటువంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వాగ్గేయకారుడే కాకుండా ఒక డ్యాన్స్ మాస్టరు, ఒక సామాజిక ఉద్యమకర్త, ఒక రచయిత, ఒక నటుడు, ఇన్ని రకాలైనటువంటి మల్టిపుల్ టాలెంట్స్ తోటి తనను తాను ఒక చక్కని ఫిలిం పర్సనాలిటీగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి మాస్టర్ జీ. మాస్టర్ జీ నా ఎదురుగా ఉన్నారు. ఆయన మాస్టర్ జీ అంటేనే అర్థమవుతుంది ఆయన అసలు పేరు శ్రీరాములయ్య, శ్రీరాములు. దాన్ని సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఆయన మాస్టర్ జీగా మార్చుకున్నారు. మాస్టర్ జీ వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్కారం సార్. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మీతో మాట్లాడటం, ఎందుకంటే మీరు ఆనాటి రంగుల కళ నాటి నుంచి ఈనాటి వరకు కూడాను సినిమా ఇండస్ట్రీతో ఒక చక్కని అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీరు జాబ్ చేస్తూ కూడాను ఇక ఈ కార్యక్రమాలని డ్యాన్స్ మాస్టర్గా, వాగ్గేయకారుడుగా పాటలు రాస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు, నాటక రచయిత, ఇంకా నటుడు. ఎలా మాస్టర్ జీ? అసలు ముందు మాస్టర్ జీ అనేటువంటిది ఒక పేరు ఎవరికి ఉండదు. మాస్టర్ జీ మీ అసలు పేరు శ్రీరాములు, మాస్టర్ జీగా మారటానికి ముందు కారణం ఏంటో చెప్పండి. యాక్చువల్గా నేను పుట్టి పెరిగినటువంటి యొక్క వాతావరణం, సామాజిక వర్గము ఈ సమాజంలో హ్యూమిలేషన్ గురయ్యేటువంటి వర్గం ఇప్పటికి కూడా. సో అన్నిటికంటే మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రేమ, అభిమానము, గౌరవం, గుర్తింపు అనేది. అయితే నేను పుట్టినటువంటి సామాజిక వర్గంలో భాగంగా నన్ను సమాజం కొంచెం దూరం ఉండు, ముట్టుకోవద్దు, తాకొద్దు, ఇలాంటి అంశాలతోటి చాలా విషయాలలో దూరం పెట్టేవాడు. ముఖ్యంగా మేము పుట్టి పెరిగింది బొల్లారం రాష్ట్రపతి నిలయం అని కంటోన్మెంట్ ఏరియా. ఈ కంటోన్మెంట్ ఏరియా ఉన్నా కూడా అప్పటికంటే 1950s ఉన్నటువంటి సామాజిక స్థితి ఏంటంటే ఈ మాదిగా ఈ కింది కులాల వాళ్ళు చాలా దూరం ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది మంచి కంటోన్మెంటు సిటీ వాతావరణం ఉన్నా కూడా మేము ఉండేది ఒక చిన్న వ్యవసాయ బావి లాంటి దాని మీద ఒక 12 కుటుంబాలు ఉండేటి. ఒక 3 బెస్తా, 3 మాల, 5 మాదిగా కుటుంబాలు వాళ్ళము కాపురం చేసేవాళ్ళం. ఇందులో భాగంగా ఏంటంటే మేము ఉండే వ్యవసాయ బావి దగ్గర ఉండే నీళ్లు ఇంట్లోకి బాసనలు తోముకోవడానికి, బట్టలు ఉతకడానికి, వీటికి మాత్రమే యూజ్ చేసుకొని పనికొచ్చేటువంటి నీళ్ళు. అవి కొద్దిగా ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా. మంచి నీళ్ళు కావాలంటే మాకు ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి కుళాయి దగ్గరికి వెళ్ళి, అంటే నల్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకురావాలి. అయితే పొద్దున 5ంటికి వెళ్తే కూడా, పొద్దున ఫస్ట్ నీళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళినా కూడా నీళ్ళు ముందలు పట్టుకోవడానికి వీల్లేదు.
అక్కడ ఉన్నటువంటి ఉన్నత కులాల వాళ్ళు పట్టుకున్న తర్వాతనే వాళ్ళకి అయిపోతే పట్టుకోవాలి, లేకపోతే ఎవరిదన్నా భిక్షణలాగా అడిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అట్లనే నేను బొల్లారంలో నీళ్లు పట్టుకొచ్చేటువంటి ప్లేస్ డౌటన్ బజార్. అక్కడ ఒక శివుని గుడి, ఆ శివుని గుడికి సంబంధించినటువంటి పూజారి బాబురావు పంతులు. ఆయన అంటే ఒకవేళ నీళ్ళు వచ్చేటప్పుడు ఆయన ఇవ్వకపోతే మేమే పంతులు నీళ్ళు వస్తున్నాయంటే లేచి వచ్చేవాడు. ఒక మరచెంబు లాంటిది ఇత్తడిది చెంబు తీసుకుని వచ్చి ముందు నల్లాన్ని కడిగేవాడు, కుళాయిని కడిగి తన చెంబుని కడిగి దాంతో నీళ్ళు తీసుకెళ్ళి శివుడి మీద అభిషేకం చేసి తన ఇంట్లో నీళ్లు పట్టుకున్న తర్వాత మిగతా వాళ్ళకు నీళ్లు వదిలేదు. అందులో కూడా మళ్ళీ ఆయా సామాజిక వర్గాల వాళ్ళు పట్టుకున్న తర్వాతనే పట్టుకోవాలి. ఈ క్రమంలో 9 o'clock స్కూల్. అప్పటికే టైం దగ్గర దగ్గర 8:30, 9 అవుతున్నా నీళ్ళు లేకపోతే మాకు వంట చేసుకోవడానికి బియ్యం ఉడకయి పప్పు ఉడకదు. కాబట్టి నేను వెళ్ళి ఖచ్చితంగా నీళ్ళు పట్టుకురావాలి. ఈ పరిస్థితులలో చాలాసార్లు నేను స్కూల్ టీచర్ తోటి, మాకు లేడీ టీచర్ మా క్లాస్ టీచర్గా ఉండేది ఫస్ట్, రత్నమ్మ అని. ఆమె లేట్ వస్తే మట్టల మీద స్కేల్ తోటి కొట్టేదన్న. చాలా అంటే చాలా భయంకరమైన బాధ, దుఃఖం వచ్చేది. అంటే ఈ నీళ్ళ దిక్కలే కదా నేను రోజు దెబ్బలు పడుతున్నాను. మా అమ్మని అడిగాను ఒకనాడు, అమ్మ ఇది గండిపేట చెరువు అంటారు కానీ గండిపేట చెరువులకే నీళ్ళు వస్తాయి అంటారు కదా, మన అల్వాల్ చెరువు అంతనే ఉంటుందా అని అడిగిన. అల్వాల్ చెరువు ఏదో గింత అంత ఉంటుంది, అది పెద్ద చెరువు అట అంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఏదైనా చెరువు మేము పొద్దుగా లేస్తే అన్ని కాలకృత్యాలు కమాలు ఇవన్నీ కూడా అక్కడనే చేస్తాం. నాకు ఒక థాట్ వచ్చింది అంత చిన్నప్పుడు, ఈ పంతులు ఎప్పుడైనా దూరం ఉండమంటాడు, ముట్టుకోవద్దు అంటాడు నల్ల నీళ్ళను. మరి ఈ అలవాలు చెరువు కాడ మేమేదైతే చేస్తున్నామో ఆ గండిపేట చెరువు కాడ మా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అదే చేస్తుంటారు కదండి. అప్పుడు ఒక చిన్న కవిత్వం నా మనసులో ఉద్భవించి, నది పుట్టిన కాడ నావాడు, నది పుట్టిన కాడ నావాడు, దొడ్డికెళ్ళి ముడ్డి గడిగిన నీళ్లు పంపులోకి వస్తే పవిత్రం ఎట్లయ్యారా పంతులోడా అని ఒక కవిత్వం రాసుకున్నా. అది అంటే ఆ యొక్క కసి కోపం నన్ను ఇంత హ్యూమిలేషన్ గురి చేస్తున్నాను. ఈ పరిస్థితులలో అట్లా నాకు గుర్తింపు కావాలంటే అప్పుడు నాకున్నటువంటి చిన్నతనంలో భజన పాటలు పాడితే వాళ్ళని జర గుర్తించేవాళ్ళు. అట్లా అప్పుడు ఈ హిందీ సినిమాలల్లో సూపర్ హిట్ సాంగ్స్ మీద పాటలు రాయడం మొదలుపెట్టాను. ఫస్ట్ ఈ దోస్త్ అనే సినిమా వచ్చింది, ఇద్దరు కుంటాయన గుడ్డాయన, రాజశ్రీ ప్రొడక్షన్, 62లో అనుకుంటా. అందులో మంచి అన్ని పాటలు ఇట్టే. అయితే దాని మీద కోయి జబ్ రాహన పాయ్ అని ఒక పాట ఉంది. కోయి జబ్ రాహన పాయే मेरे संग आए के पग पग दीप जलाए मेरी दोस्ती मेरा प्यार అనే ఒక పాట ఉంది. సూపర్ హిట్ సాంగ్. దీని మీద పాట రాయాలంటే ఏం రాయాలి? అప్పుడు మాకు తిరుపతి ఏం తెలియదు అన్న. ఈవెన్ మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వేములవాడ ఇవన్నీ తెలియదు. నాకు తెలిసే వాళ్ళు ఏం చిన్నప్పుడు నాకు సూపర్ డూపర్ పెద్ద దేవుడు అంటారంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి, ఆయన మీద పాట రాయాలని ఓ పాట దీని మీద రాశాను. అంటే అదే ట్యూన్ అది కానీ లిటరేచరు లిరిక్ అంతా కూడా మార్చుకున్నాను నేను. అది రావా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచేవో వీరా కావగరావా దేవా కావగరావా దేవ. ఇలా ఏ వయసులో ఇది నేను 53లో పుట్టాను, 52లో పుట్టాను. నన్ను 62లో రాశాను. 10 years. ఆ కవిత్వం అయితే అంతకుముందే వచ్చింది బుర్రలో. ఇది పాట రాసినాక అరే ఏమరా చాలా బాగా అంటే మా 5 ఇళ్లలో ఒక అతను పూస శ్రీరాములు అని మాకు ప్రతి సోమవారం భజన పాటలు నేర్పించేవాడు. అతను నేర్పిస్తామంటే మేము భజన పాటలు అన్నీ నేర్చుకోవడం, హర హర రమాదేవ శివ శివ ఇట్లాగా అనేక పాటలు. నేను ఈలోగా ఏంటంటే ఏ సినిమా హిట్ అయితే హిందీలలో జబ్ జబ్ పూల్ ఖిలి దాంట్లో, తర్వాత హిమాలయకి గోధుమే, ఈ పాటల మీద అన్నిటి మీద పాట రాయడం మొదలుపెట్టినాను. తెలుగు పేరడిగా. కానీ నా పాటలు వేరేడు పాడడం మొదలుపెట్టారు. వేరే భజన బృందాలు ఉంటాయి కదా, వాళ్ళు అరే భయ్ ఏమో నా పాటలు వేరే పాడుతున్నట్టు ఇంకా రాయలేదు ఒక పిచ్చి పట్టింది. ఈలో ఒకనాడు ఏమైంది అంటే ఆ శ్రీరాములు బావ మళ్ళీ అరే మనకి సోమవారం నాడు బాబురావు పంతులు పిలిచిండ్రు శివుని ఊళ్ళో పాటలు పాడాలి అన్నాడు.
శివుని గుళ్ళో పాటలు పాడాలనా? బావ నిజమే అంటున్నావు అంట. నిజమేరా భయ్, సోమవారం నాడు రమ్మన్నాడు, మళ్ళీ పాటలు పాడమన్నాడు అంటున్నాడు. నాకు డౌట్ అన్న, ఎందుకంటే నేను నీళ్ళ కాడికి వస్తేనే అంత దూరం పెట్టేవాడు, దూరం ముట్టుకొనేడు ఆ పంతులు, గుళ్ళోకి రాణిస్తాడా, రాణిస్తే పోయి పాడొచ్చా, ఒక ఎక్సైట్మెంట్ అన్నమాట. అది ఆదివారం చెప్పిండు. నాకు ఆ రాత్రి అంతా నిద్రపడతలేదు. అప్పటి వరకు సినిమా ట్యూన్ల మీద రాసిన నేను శివుడి మీద పాట రాయాలి, అది కూడా కాపీ ట్యూన్ ఉండొద్దు, ఒరిజినల్ సాంగ్ రాయాలి. రాత్రి అంతా కూర్చొని ఒక మంచి పాట రాశాను. రాసిన నిద్ర పడతలేదు కదా, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు సాయంత్రం అది, ఎప్పుడు గుడికి పోతామో, ఇదే ఆలోచనతోటి మొత్తానికి దాన్ని 10 సార్లు రిపీల్ చేసుకొని మనసులో ఆ పాటని. సాయంత్రం అయింది, 6 అయిపోయింది. అరే ఇక నడురా పోదామన్నాను. మా బావ డోలకు, హార్మోని, కంజర కానీ తీసుకొని గుడికాడికి పోయినామన్నా. ఎప్పుడైతే నేను గుళ్ళో కాలు పెడుతున్నానో అప్పుడు ఒక విధమైన చెప్పలేనటువంటి ఇదనమాట. ఇంతవరకు గుడిలోకి ఎవరు రానియలే మమ్మల్ని, గుడిలో పెడుతున్నాం అనేటువంటి యొక్క స్పృహ రాగానే చాలా అంటే ఎక్సైట్మెంట్ అయింది అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళాం, ఎర్ర కార్పెట్ ఉంది, దాని మీద అంత హార్మోనియం అవన్నీ పెట్టుకున్న తర్వాత మొదలు గణపతి, గణేశుడి పాట, ఆ తర్వాత శివుడి మీద అన్ని పాటలు పాడుతున్నప్పుడు అదే నువ్వు పాడరా అన్నాడు. నువ్వు పాడమంటే నేను రాత్రి రాసిన పాట పాడాను నన్ను. అదేం పాట అంటే, రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా విలయ తాండవము ఆడే వీరశంకరా హరి ఓం హరి ఓం హరి ఓం రుద్రరూపమును దాల్చి వేగరావేరా హరి ఓం హరి ఓం హరి ఓం జగద్భయంకరా నాట్య సుందరా జనని పార్వతితో మాకు దర్శనీయరా రా 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 అని ఇలాగా 3 చరణాలు రాసి పాడాను. ఆ పంతులు చూస్తున్నాను, ఒరే అమ్మాయిడు మన దగ్గరికి రోజు నీళ్ళు పట్టుకొని వస్తాడు, ఏం పాడుతున్నారా బై పోరాడు అనేసి ఏమన్నాడంటే, అరే వీరు ప్రతి సోమవారం భజనకు తీసుకురారా అంటాను అన్నాడు. మా అమ్మ ప్రతి సోమవారం రమ్మంటుండు, ఈ పాటలు ఏదో మహత్యం ఉంది. అయితే ఈ పాటలతోటి నేను గుళ్ళకి వచ్చిన. మనము ఈ పాటతోటి రేడియో స్టేషన్లో అప్పుడు బాలానందం బాల వినోదం అని ఒక ప్రోగ్రాం వచ్చేది. న్యాయపతి రాఘవరావు, శారదా శ్రీనివాసన్ వాళ్ళు నిర్వహించేవాళ్ళు. నేను పాట పాడితే గుళ్ళోకి రానిచ్చింది. పాట పాడితే ఆ రేడియోలో కూడా పాడితే మనకు రానిస్తారు కదా అని ఒకనాడు రేడియో స్టేషన్ పోయినాను. అంటే ఒక నాకు తెలియదు ఏం పాటలు పాడాలో తెలియదు, కానీ పాడాలన్నా. పోయినాక అడిగి పోయినాక చిన్నపిల్లలు అందరినీ ఒక్కొక్కరు ముందే గంట ముందే అందరినీ సెలెక్ట్ చేస్తారు. నువ్వు ఏం పాడుతావు, కవితలు చదువుతావు, పాటలు పాడతావు అంటే నేను అన్నా, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చి బాగుంటే బొల్లారం, ఏం చేస్తావు అంటే పాటలు పాడను. ఓ సినిమా పాట పాడడానికి పోయినా. బాబు సినిమా పాటలు పాడొద్దు, ఇక్కడ దేశభక్తి గీతాలు కానీ, లలిత గీతాలు కానీ, ఇంకేమైనా పాటలు, సినిమాల పాటలు పాడడానికి లేదంటున్నాంటే, అయ్యో మరి నేను పాడాలి కదా అనుకొని ఏం చేసినంటే, ఈసారి పోతే పోయింది కానీ నెక్స్ట్ టైం వదలదు అని మళ్ళీ నేను వచ్చే ఆదివారమే మళ్ళీ భారత మాత మీద ఒక పాట రాసి వెళ్ళాను అన్న. వెళ్ళిన తర్వాత అక్కడికి మొత్తం బాబు బాగుంది పాట, కానీ నువ్వు ఒత్తులు దీర్ఘాలు బతుకుతలేవు సరిగా, భారత మాత అనాలి, ఘనతకు నువ్వు ఘనత అంటున్నావు, ఘనత అనాలి, ప్రాక్టీస్ చేయమంటే బాగా ప్రాక్టీస్ చేసినాక మళ్ళీ వాడనిపిస్తుంది, ఇట్లా వాడు బావంటానంటే పాడానన్న. ఎట్లా పాడాను తెలియదు, భయంతో అది మొత్తానికి అయితే పాడినాను. అందరు చప్పట్లు కొట్టారు, అయిపోయింది. మళ్ళీ బుల్లారం వచ్చి రాసుకున్న పాట, సొంత పాటే పాడినాక నేను ఎప్పుడైతే మా ఇంటికాడికి వచ్చి బుల్లారం అక్కడ లక్కడ వాళ్ళ దగ్గర బస్లో దిగానో, మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్, అరే ఏం పాడినావు రా బాయ్ నువ్వు, అరే చాలా బాగా పోయినావు అంటారని మెచ్చుకుంటారు అందరూ. నన్ను వాళ్ళకి పరిచయం చేస్తుంది మా ఫ్రెండ్స్. అరే భయ్ అమ్మాయి సినిమా మన రేడియోలో పాడితే కూడా ఇంత గ్రేటా. ఇట్లాగా ఈ పాట ఏమైపోయిందంటే నాకు ఒక ఆయుధం, ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది అన్న. టు ఎరాడికేట్ మై క్యాస్ట్, మై అన్టచబిలిటీ అనేది ఏమిటంటే, ఈ పాట ద్వారా నేను ఈ సమాజంలో కొంచెం ముందుకు పోవచ్చు అని చెప్పేసి అలాంటి క్రమంలోనే అనేకమైనట్టు నా వయసుతో పాటు
భావగీతాలు, భక్తి గీతాలు ఇట్లాగ రాస్తున్నటువంటి క్రమంలో అనేక పాటలు రాశాను. అయితే ఈ వయస్సుతో పెరుగుతున్న సమాజం పట్ల కొద్దిగా అవగాహన వచ్చిందన్న. తమిళనాడు కీల్వెన్మలిలో దళితులను చంపేశారు అనేది ఒక వార్త. అప్పుడు దళితులు అంటే తక్కువ కానీ హరిజనులు అనేవారు. హరిజనులను చంపేశారు అంటున్నాను. ఎందుకంటే ఏదో అన్టచబిలిటీ వాళ్ళు కూడా అదొకటి విన్నా. తర్వాత ఇంకో కొంచెం పెద్దగా అయినాక కంచికచర్ల విజయవాడలో ఒక దళితుని చెట్టుకు కట్టేసి సజీవంగా తగలబెట్టేశారు. ఎందుకంటే అది పర్సనల్ కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ పిల్లోడు ఏదో అందంగా ఉంటాడో, ఆ పిల్ల కమ్మల పిల్ల ఎవరో అమ్మాయి ఇది చేసిందంటని చెప్పి వాని మీద ఒక దొంగతనం కేసు, ఏది చిన్న గంప తీశాడని ఆయన మీద దొంగతనం కేసు పెట్టి వానికి కాదు, అది పెద్ద ఇష్యూ అయింది. దాని మీద పెద్ద గొడవ కూడా జరిగింది. అప్పుడు ఈ సమాజం ఇంత ఘోరంగా ఎందుకు ఉంటుంది, ఇది ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడులో కూడా ఉన్నట్టు ఈ అన్టచబిలిటీ అంతటా ఉన్నట్టుంది అనుకుంటున్న క్రమంలో నేను కొత్తగా జాబ్లో సెలెక్ట్ అయ్యి ఈ తాండూరు ఉంది కదా ఇప్పుడు, వికారాబాద్ తాండూరు, అక్కడ ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన. అప్పుడు తెలంగాణ అంటే అప్పుడు చదివిందంతా అక్కడ ఏంటి, డిగ్రీ తర్వాత నా జాబ్ వచ్చింది కాదన్న. నేను అప్పుడు 11th డిస్కంటిన్యూ అయింది ఈ తెలంగాణ యాజిటేషన్. ఫస్ట్ 68, 69 తెలంగాణ యాజిటేషన్ ఆగిపోయింది చదువు. మొత్తం 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడిచింది కదా, చదువు లేదు. మా ఇంటి పరిస్థితులు బాగలేదు. నేనైనా ఉద్యోగం చేస్తేనే కానీ మా ఇల్లు గడిచేట. మా నాన్న చిన్న ఉద్యోగి. సో ఈ క్రమంలో నేను ప్రయత్నం చేస్తే ఎంప్లాయ్మెంట్ కార్డు ఉండే నాకు. దాని ద్వారా నాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ వాచ్మెన్గా జాబ్ వచ్చింది. వాచ్మెన్ జాబ్ అంటే అప్పుడు 11th పాస్ అయినా కూడా, కానీ గత్యంతరం లేని పరిస్థితి చెయ్యాలి, ఇంటికి మనం ఏదైనా తోడ్పాటు అందించాలని చేరిన. అప్పుడు మన బీహార్లో 12 మంది దళితులని బెల్చిలో సజీవంగా ఠాకూర్సు తగలబెట్టేశారని ఒక వార్త వచ్చింది. అట్లాగే థియోలిలో, ఆ తర్వాత బగల్పూల్ జైల్లో అదే బీహార్లో ఒక 4 దళితుల కళ్ళు బీకేశారని తెలిసింది. ఇంకా అప్పుడు డిసైడ్ చేసుకున్నాను, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది ఒక సమాజము, నేను ఈ పాటలు పాడి ఆ పాటలు పాడతాను కాదు, నా సమాజంలో నా జాతికి అంటే నాలాగా బాధలు పడుతున్నటువంటి సమాజానికి కొంచెం నా సాహిత్యాన్ని, నాకున్న కళని అంకితం చేయాలనే ఉద్దేశం మొట్టమొదలు. అప్పుడు 77లో రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరుప్పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి, అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయై రావాలోయి, అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్ళను కత్తులకు విందు సేయగా, మీరుప్పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి. ఇలాగ 3 చరణాలతో పాట రాశాను అన్న. అద్భుతంగా ఎవరు విన్నా బలవంతురా బల రాసావు అట్టిట్లా అంటారు. కానీ పాడాలి ఈ పాట, నా జనం ముందు పాడాలి, నా జనానికి వినిపించాలి. కానీ ఎక్కడ పాడాలి, ఏం చేసినా కూడా ప్లేస్ లేదు, ఎట్లా చేయాలంటే ఒకనాడు నేను పని చేస్తున్నట్టు ఆ తాండూరు స్టేషన్కి ఎదురుగా బోనమ్మ గుడి అని జాతర జరుగుతుంది. ఆ జాతరలో పాటలు పాడుతుంటే నేను కూడా మెల్లంగా పోయి, అన్న నేను కూడా ఒక పాట పాడతా అంటున్నా. అలానుకుని భజన పాట పాడతాడేమంటే నా పాడు బాబు అన్నాడు. పాడమంటే నేను ఈ పాట పాడడం మొదలుపెట్టిన. రోజు ఏంది గీ పాట పాడలేదు బంద్ చేయి అని చెప్పేసి ఆపేసిరానా. ఇటువంటి పాటలు పాడతారు బంద్ చేయమంటున్నట్టే అయితే ఆపేసి. అప్పుడు ఏం చేయాలంటున్నాడు క్రమంలో మళ్ళీ నాకు తాండూరుకి వెళ్ళి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందన్న. ట్రాన్స్ఫర్ అయినాక ఇక్కడ నేను వచ్చిన నెలకే ఇప్పుడు దేవరయాంజాల్ అని ఉంది కదా, ఏది ఈటెల రాజేంద్ర కోళ్ల పాము గొడవ, ఆ ఊర్లో ఒక దళిత కుర్రవాణ్ణి ఒక అమ్మాయి, రెడ్డెళ్ళ అమ్మాయి ఇష్టపడి నువ్వు నన్ను
పెళ్లి చేసుకోవాలని. అమ్మో నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను చంపేస్తారు మీ వాళ్ళు, నువ్వు నన్ను చేసుకోలేదు అనుకో, నన్ను తీసుకుపోలేదు అనుకో, నేనే చెప్తాను నన్ను బట్టి గుంజులాడిండు అంటే నేను ఎట్లా చంపేస్తారు, నీకు ఇది కావాలన్నా అది కావాలన్నా చెప్పంటే వాడు భయపడి ఆ పిల్ల ఎంబడి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ పిల్ల ఎక్కడ పోతే ఆడ ఎంబడి వెళ్ళిపోయాడు. 3 దినాలకు పట్టుకొని వాడిని చంపి లారీ కింద యాక్సిడెంట్గా చిత్రీకరించి ఈ అమ్మాయిని తీసుకుని నెక్స్ట్ వాళ్ళ క్యాస్ట్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు. ఈ దానికి సంబంధించినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఆనాటి కొంచెం ఉద్యమకారులు, అప్పుడు బొజ్జా తారకం రాహుల్ వాళ్ళ ఫాదర్, ఆయన సురమౌలి అని సోషలిస్ట్ నాయకుడు, జియా మంజి, వీళ్ళందరూ కలిసి దాని వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టారు. అన్న దా యొక్క దుర్మార్గమైన సంఘటన వ్యతిరేకిస్తూ పెద్ద సభ పెట్టారు అదే ఊర్లో. అప్పుడు నా ఊరు పక్కనే జరిగింది కాబట్టి నేను కూడా పోవాలని చెప్పేసి పోతే అప్పుడు పాడడానికి అవకాశం వచ్చింది. నా పాట నేను రాసిన పాట, దాంతోపాటు 2-3 పాటలు, రే భలే పాడుతుండే కుర్రోడని, నువ్వు ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి పాడుతావు బాబా అంటే పాడుతున్నా. అట్లేమైందంటే అది మహబూబ్ కాలేజు, అడ్డగుట్ట, అక్కడికి చింతల బస్తీ, మన ఇట్లా అది ఏమైందంటే ఇంతింతాయి ఒటునింతాయి మహావృక్షం అంత అయినట్టుగా అది కారం చెడు, నీరుకొండ అనేక ప్రాంతాలతో ఈ పాట పాపులర్ అయింది. పాటలన్నీ పాపులర్. దాన్ని మొట్టమొదటి నేను రాసినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ పాట అన్న, అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనే పాట. అది వరల్డ్ ఫేమస్ సాంగ్. దాన్ని అప్పటి 2001లో సౌత్ ఆఫ్రికా డర్బన్లో పాడాను. తర్వాత 2010లో ఆస్ట్రేలియాలో కూడా పాడాను అన్న. అంటే అది ఒక 8 భాషలకు ట్రాన్స్లేట్ అయిందన్న. దానికి గుంటూరులో 1000 మంది కోలాటం కళాకారులు 16 గంటల పాటు దాని మీద కోలాటం వేశారు. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. అలాంటి సామాజిక ఉద్యమ గీతాలు దరిదాగా ఇప్పుడు ఒక 500-600 పాటలు సామాజిక ఉద్యమ గీతాలు, మిగతాయి కూడా ఒక 500-600 పాటలు వేరే వేరే అన్నీ రాస్తాను నేను. ఇది నా యొక్క పాటల యొక్క యాత్ర నేపథ్యం. ఇది అంబేద్కర్ మీద రాసిన పాట. అందుకో దండాలు బాబా అంబేడ్కరా, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో. అందుకో దండాలు బాబా అంబేడ్కరా, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేడ్కరా, అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానము చేసినప్పుడు, రే అంటరాని తనమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో. అందుకో దండాలు బాబా అంబేడ్కరా. 5 చరణాలలో మొత్తం బాబాసాహెబ్ హిస్టరీని ఈ యొక్క పాటలు చెప్పడంతో బాగా జనాలు 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఊర్లలో నాట్లు వేసేవాళ్ళు, కోతలు కోసేవాళ్ళు ఇప్పటికీ ఈ పాటని పాడుతూ ఉంటారు. ఈ పాటను విదేశాల్లో పాడే సందర్భము ఇది ఎలా వచ్చింది? అదేంటే డర్బన్లో జాతుల సమస్యల మీద జరిగింది. జాతుల సమస్యల మీద ఒక నెల్సన్ మండేలా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు, ఆనాటి అబ్రహాం లింకన్ చేసినటువంటి పోరాటాల యొక్క ఫలితంగానే కదా ఎక్కువ అంటే ఈ సమస్యలన్నీ కొద్దిగా సమస్తూ వచ్చాయి. అందులో భాగంగా మమ్మల్ని తీసుకెళ్లేవారు మన దేశ ప్రతినిధిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కదా, కులాలను దాని మీద ఈ పాట పాడమంటే అక్కడ పాడానన్న. అక్కడ మహానుభావులు అప్పుడు చాలా మంది నెల్సన్ మండేలా గారితో ముందట అక్కడ ఆయనను ఆ కార్యక్రమంలో ఆయన సమక్షంలో వాళ్ళు అంటే చాలా దూరం ఉంటున్నా మనం ఎంత ఉండగానే కదా అంటే విన్నారనమాట మనకు. ఇది అక్కడే నేను మళ్ళీ ఈ అన్టచబిలిటీ లాంటి స్టిగ్మా, నీగ్రాయిడ్స్ అండ్ ఇక్కడికి వెళ్ళైతే బయట దేశంలోకి వెళ్ళి స్పెయిన్ అక్కడికి వెళ్ళినటువంటి యూరోపియన్స్ ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ మీద పెత్తనం చేస్తే దాన్ని పోరాడి సాధించిన మహానుభావుడు నెల్సన్ మండేలా. అప్పుడు ఆయన ప్రధానమంత్రి ఉండి తర్వాత ఎబికే దాబో ఏబికే అని 2వ అతను అయ్యిండు ప్రధానమంత్రిగా. కానీ ఆయన సమక్షంలో అక్కడ ఆ దేశ మూలవాసుల మీద ఇంగ్లీష్లో ఒక పాట రాశానన్న. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళని నాకు అక్కడ చూసిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో అక్కడే రాసి అక్కడ పాడాను నన్ను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ అది. తాత్విక చింతన ఏంటంటే నలుపు గొప్ప
ఈ యొక్క కలర్ విషయంలో నల్లది ఎంత నలుపు ఎంత గొప్ప అనేది ఒక పాట రాసిపాడాను. అది బ్లాక్ ఈజ్ బ్యూటీ, బ్లాక్ ఈజ్ బ్యూటీ, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్వీటీ. బ్లాక్ ఈజ్ బ్యూటీ, black is beauty, the word itself is very sweety. Oh my dear, please me here, oh my dear, please me here, these words are say it's my duty. Black is beauty, black is beauty, the word itself is very sweety. There is a saying in India, if a fair girl is having any black spot on her skin, it's called beauty. If a black fellow is having any white patch, it is called disease. So, black is beauty, black is beauty, the word itself is very sweet. There are many colors in the world, but the basic colors are red, green, yellow and blue. But it originated color only black, black, black. So black is beauty, black is beauty, the word itself is very sweet. Oh my dear African friends, you don't annoyed, you are the creator of entire human being. Continent has given human beings life, so you should feel very great, our solidarity with you. So black is beauty laga మొత్తం అంతా ఇట్లా పెద్ద ఒక సముద్రం కెరటాల్లాగా ఆడినా నయంబడి వాళ్ళు ఆఫ్రికన్ అంతా. సో డర్బన్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. డర్బన్ అన్న ఇట్ ఇస్ మినీ ఇండియా అన్న, మినీ ఇండియా. అట్లాగా నేను కూడా చూసాను డర్బన్ వెళ్ళటం. అక్కడ ఈ వైట్ అండ్ బ్లాక్స్ వేరియేషన్ డిఫరెన్సెస్ చాలా విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే కొంతకాలం తర్వాత ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అక్కడ చాలా ఇదే ఉండే నాన్న. ఈ బ్లాక్స్ ఈ డిస్పారిటీ అనేది చూసా వాళ్ళకి ఎంత కడుపు అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళు చేసినటువంటి రెడ్ ఫెలోస్ చేసినటువంటి దీనికి వారానికి 10 రోజులకు ఒకసారి మంత్లీ రోడ్డు మీదకి చెత్త తెచ్చిపోస్తారు వీళ్ళని హ్యూమిలియేట్ చేయడం కోసం. తర్వాత డర్బన్లో నేను చూసా ప్రత్యక్షంగా. ఇంకో విషయం ఏంటంటే అక్కడ చిన్న ఇన్సిడెంట్ ప్రత్యక్షంగా అక్కడ ఇప్పుడు మన వర్క్షాప్ అంటుంది అంటే అందులో అన్ని రకరకాల అన్ని అమ్మకాలు క్యాంటీన్ లాంటివి అన్నీ ఉంటాయి అనమాట. అక్కడ పోతే ఒక అంతా లేడీసే సర్వ్ చేస్తారు అన్న హోటల్లో. సర్వ్ చేస్తుంటే ఒక అమ్మాయిని అడిగాను నేను, ఆమె తమిళనాడు అంట వాళ్ళ పూర్వం. సిస్టర్, హౌ ఇస్ యువర్ లైఫ్ ఇన్ ఆఫ్రికా అంటే, ప్రీవియస్లీ ఇట్ వాస్ సో వెరీ బ్యూటిఫుల్ బట్ ఇట్స్ నౌ నాట్ సో గుడ్ అండ్ వై అంటున్నానంటే వాళ్ళ రాజ్యం వచ్చిన బ్లాక్స్ది, అందుకే మమ్మల్ని ఇండియన్స్ కూడా హెడ్ చేస్తారు అంటే మీరంతా లేబర్స్. ఎందుకు హెడ్ చేస్తారని అడిగిన. ఎందుకంటే వాళ్ళు నల్లగా ఉంటారు, వాళ్ళ ఇంటికి చిన్నగా ఉంటాయి. నా బిడ్డ కూడా కొన్ని లవ్ చేసింది, నేను మా బిడ్డను కోపం పడ్డాను, పిచ్చిదాన్ని నువ్వు ఆఫ్రికాన్ చేసుకుంటావా అంటే ఎందుకమ్మా, దట్ ఫెలో ఇస్ వెరీ బ్లాక్ అండ్ ఇయర్స్ ఆర్ సో స్మాల్, అందుకే చంపుతారు అన్న. నేను నువ్వు నీ ఏడుకోలు వాళ్ళ దేశం బతకనికి పోయి వాళ్ళ తిండి వాళ్ళ గడ్డ మీద ఉండి వాళ్ళని ఏడ్ చేస్తాం సంపరా. అందుకే ఏంటంటే ఇఫ్ యూఆర్ ఇన్ అమెరికా బి అమెరికా అంటే అన్నారు కదా, అట్లా ఉండాలి. కానీ నువ్వు వాళ్ళని హెడ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే చెప్పి అట్లా అంటే మన వాళ్ళని కూడా కొట్టడం గిట్టడం చేస్తున్నావు అన్నట్టుగానన్నా. కొంతమంది ఏమో చెత్త గిత్త వేయడం అనేది ఒకటి, పిచ్చి వేసాలు కొట్టడం కూడా చేస్తారు. వీళ్ళకి నీట్నెస్ ఇదంతా చాలా ఎక్కువ కదా, అందుకని చెప్పి వాళ్ళని ఇరిటేట్ చేయడం కోసం చెత్త తెచ్చి రోడ్ల మీద వస్తారు బ్లాక్స్. అక్కడ డర్బన్, కేప్ టౌన్, జోహాన్స్బర్గ్, ప్రిటోరియా వీటన్నిటిలో కూడా అదే జరుగుతుంటది. అయితే మొత్తానికి ఏంటంటే అక్కడ ఒక అనుభవం ఏంటంటే బాబాసాహెబ్ పాట అక్కడ పాడాను. సౌత్ ఆఫ్రికాలో పాడిన పాటను మళ్ళీ 2010లో ఆస్ట్రేలియాలో ఎందుకు పాడానంటే, నేను వెళ్ళింది ఏప్రిల్ 10th నాడు పోయాము. అక్కడ తెలుగు మహాసభలు పెట్టారు ఈ రామ్కి వాళ్ళు. అయితే ఈ క్రమంలో 10 దినాల కార్యక్రమంలో భాగంగా 14th ఏప్రిల్ వచ్చింది. అక్కడ 10th నుంచి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే కదా అన్నారు. నువ్వు అంబేద్కర్ పాటలు పాడుతావు, ఇక్కడ ఒకటి మన సభ మన ఇండియన్స్ దాంట్లో ఒకసారి పాడమంటే పాడాను అన్న. అక్కడ ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారు ఎప్పుడు గొప్పలని ఒక అద్భుతమైన పాట రాశాను తెలుగు మహాసభలకి. దాంతోపాటు ఈ పాట పాడిపించారు బాబాసాహెబ్ది. అట్లా నాకు అది ఆ పాట అంటే తెలుగు ఎక్కడికి వెళ్ళిన తెలుగు వారలు ఎప్పుడు గొప్పళ్ళు, వారెప్పుడు గొప్పళ్ళు,
ఏ రాష్ట్రములున్నా దేశములున్నా తప్పు చేయనోళ్ళు తెలుగోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు తెలుగోళ్ళు అని ఇట్లాగా అద్భుతమైన పాట. ఏడుపుడు అందరు కళ్ళకి నీళ్ళు పెట్టేసుకున్నారు. అంతే. అంటే వాళ్ళ పొట్ట తిప్పలకో దేనికో బతుకుదెరు కోసం వచ్చారు, కానీ ఇప్పుడు దేశం కాని దేశంలో ఉన్నారు. అక్కడనే పుడుతారు, అక్కడనే చనిపోతారు. కానీ అన్న ఇంక వచ్చే పరిస్థితి లేదు ఇండియాకి అని బాగా ఫీల్ అయ్యి. ఇంతకీ నాకు ఇంత మాట్లాడుకున్నాం మనం, ఈ నేపథ్యం అంతా చెప్పారు, చాలా హ్యాపీ. అయితే శ్రీరాములు మాస్టర్జీ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యారు? అయితే అన్నయ్య విషయం ఏంటంటే రాముడి యొక్క చరిత్రకు సంబంధించినట్టు మన మొత్తం మేము చెప్పింది కాదు, పురాణాలలో ఉన్నదే. అయితే నాకు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు సంబంధించినటువంటి దానికంటే ముందే నేను కొన్ని మ్యాగజైన్లలో చదివాను. ఏంటంటే ప్రపంచంలో కొన్ని మూలవాసులు మొట్టమొదలు పుట్టి పెరిగినటువంటి ఉన్నారు. సౌత్ ఆఫ్రికాలో నీగ్రైట్స్ అన్న, అట్లాగే ఆస్ట్రేలియాలో ఎబోరిజన్స్, తర్వాత జపాన్లో బురాకున్స్, అమెరికాలో రెడ్ ఇండియన్స్. దే ఆర్ ది ఇన్హాబిటెంట్ ఆఫ్ ది కంట్రీ. అక్కడ ఫస్ట్ మనిషిని యొక్క అస్తిత్వం వచ్చిందంటే వీళ్ళే. వీళ్ళని వెళ్ళి ఇతర దేశాల వాళ్ళు మొత్తం ఆక్యుపై చేసుకొని వాళ్ళని మొత్తం వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని దెబ్బతీసి వీళ్ళు వెళ్తారు కదా. అట్నే మా దేశానికి ఆర్యులు అనేటోళ్ళు ఒక 4000 సంవత్సరాల కింద వచ్చారు అనేది ఒక చరిత్ర. అది వాస్తవం కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కర్మధర్మ సిద్ధాంతంతో ఈ దేశ మూలవాసుల్ని ఎలా ఓడించారు, ఎలా ఇప్పటికీ నాశనం చేశారు, ఎట్లా ఇప్పుడు వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది అనుకున్నప్పుడు ఆర్యుల యొక్క జాతికి సంబంధించినటువంటి వారికి వారి యొక్క రాజ్యాన్ని నిలబెట్టడానికి రాముడు అనేవాడు వారికి సాయం చేశాడు. ఈ దేశ మూలవాసి అయినటువంటి రావణుణ్ణి, మహిషాసురుణ్ణి, అనేక మంది సురులని అసురులు అన్నాడు. రావణ సురుడు, ఆయన అసురుడు కాదు. ఇట్లాగా సురులను చేశారు. చేసి వాళ్ళ సంస్కృతిని అంత దెబ్బతీయడానికి, వాళ్ళని చంపేయడానికి ఇక రకరకాల కారణాలు తోటి వాళ్ళని నిర్మూలించారు. వాళ్ళని రాక్షసులు అన్నారు, వీళ్ళని దేవతలు అయ్యారు. ఈ క్రమంలో నాకు ఆ పేరు కంటేనంటే అందరు మాస్టర్జీ అని, నేను డ్యాన్స్ మాస్టర్గా చాలా స్కూల్స్లలో, బొల్లారం స్కూల్ కానీ, మన సికింద్రాబాద్ ఎస్పీజీ కలిసి ఈశ్వర హై స్కూల్, అనేక స్కూల్స్, పెద్ద పెద్ద ఈవెన్ ఆర్ఎస్ఎస్లో కూడా ఒక ఏడాది పాటు పనిచేసినప్పుడు అన్ని స్కూల్స్లో డాన్సులు నేర్పించాను అన్న, హరికథలు, బుర్రకథలు. ఈ క్రమంలో నాకు మాస్టర్జీ అంటే ఒకనాడు ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక సాహిత్యానికి సంబంధించిన పత్రిక తెస్తూ, అంటే మన ఈ ఏమంటారు అది ఉగాది రోజు రిలీజ్ చేయడానికని ఒక ఇది రాయమన్నారు నన్ను కూడా, కవిత్వం రాయమంటే రాశాను. రాసినప్పుడు నా ఓన్ పేరు పెట్టుకుందామని అనుకున్నాను. అంటారు, నువ్వు డ్యూటీ చేస్తున్నావు, ఇట్లా పేరు పెట్టినావు అనుకో, నీకు రూల్స్ ఒప్పు అట్లా అని ఎవరో భయపెట్టారు అన్న. ఏం పేరు పెట్టుకోవాలి, అందరు నన్ను మాస్టర్జీ అంటారు కదా. ఇప్పటివరకు అమ్మ మళ్ళీ హ్యూమిలేషన్లో గురైన మాస్టర్జీ అందరు నన్ను పిలవాలని ఏం చేసిన మాస్టర్జీ అని పెట్టుకున్నాను. పెట్టుకున్న అందరికీ మాస్టర్జీ అని పిలవడం మొదలు పెట్టారు. చాలా రెస్పెక్ట్ ఉందనేసి ఏం చేసిన తర్వాత అంటే ఒక 35 సంవత్సరాల క్రితం మొత్తం అన్నిట్లలో మార్పించుకొని మొత్తం ఇక్కడ ఈ తెలంగాణ అంటే అప్పుడు ఏపీ జీవో ఇండియన్లో మన భారతదేశం దాంట్లో కూడా వెళ్ళి మన ఈ జీవోలలో మార్పించుకొని అప్పటి నుంచి నా యొక్క డ్యూటీలో కానీ, నా యొక్క ఆధార్ కార్డ్ అన్నిట్లలో కూడా సర్టిఫికెట్స్ అన్ని మాస్టర్జీ గంగాధరి మాస్టర్జీ అని అన్నాను. ఓకే. ఈ భావజాలం ఏంటి? ఈ రాముడు అంటే దళిత వ్యతిరేకి అనేటువంటి కాన్సెప్ట్ అట్లాని కాదన్నా, అతనికి తెలియకుండానే ఆర్యుల యొక్క వారసులకు అతను సాయం చేసి వారి రాజ్యాన్ని నెలకొల్పడంలో పరోక్షంగా ఈయన సాయపడ్డాడు అనేది చరిత్ర. ఇప్పుడు రాముడైనా, శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మ అయినా, ఎవరైనా హిందూ ధర్మం, హైందవ ధర్మానికి ఇక్కడ అందుకే నేను మూలవాసుల సిద్ధాంతం, నేను మాస్టర్జీగా బాగా నాకు వచ్చిన పేరు ఏంటంటే ఇతను మూలవాసుల సిద్ధాంతకర్త అని. రాముడుకి సంబంధించినటువంటి, రావణుడికి సంబంధించిన అట్లా వదిలితే యాక్చువల్గా ఈ దేశానికి మొట్టమొదటి దేవుడు, ఆది దేవుడు మహాశివుడు. అతని తర్వాతనే వీళ్ళందరూ వచ్చారు.
ఇతను ఏంటంటే ఇతను భౌతికవాది. ఆ భౌతికవాదాన్ని ఎలా తన యొక్క మొత్తం వేషధారణలు చూపెట్టాడు. ఇలాగా 3 బొట్లు ఇలాగా తెల్ల బొట్లు పెడతారన్న. ఈవెన్ తమిళనాడులో ఇప్పటికి అట్నే పెడతారు. మధ్యలో ఒక ఎర్ర బొట్టు పెడతాడు. దీనికి ప్రధాన కారణం శివుడు అప్పటికే భౌతికవాదాన్ని ఎలా చెప్పాడంటే, ఒరే ఈ తెల్ల ఇలాగ అడ్డం ఉన్నాయి ఏంటంటే ఇది శుక్లం, ఈ ఎర్రగా ఉండేది ఇది శోణితం, ఈ రెండుటి కలయిక వల్లనే మనిషి జన్మిస్తాడంటే అని చెప్పేసి ఆయన ఇలాగ బొట్టు పెట్టి చూపెట్టాడు. తర్వాత అంగాన్ని లింగాన్ని కలిపితేనంటే అంగము లింగము కలిసినప్పుడే ఒక మనిషి పుట్టుకకు దీన్ని జాంబవ పురాణంలో మా జాంబవంతులు అద్భుతంగా చెప్తున్నా. తోలు తోలు కలిసి తోమంగ తోమంగ, తోలు తోలు కలిసి తోమంగ తోమంగ పుట్టినా జీవేర ఏ మనుషుడు అంటాను. ఎంత అంటేనంటే ఎంత భౌతికవాదము, ఎంత ఏతుతత్వం ఉంది చూడన్న ఇందులో. ఇట్లాగా ఈ యొక్క భౌతికవాదానికి ఈడ ఆహా ఈ శివుడు ఇట్లా పెడితే ఇంకొక ఐడెంటిటీ, దీనికి సంబంధించిన జనాలు వీన్ని దేవునికి కొలుస్తారు, మనం కొంచెం దీన్ని డిఫరెంట్గా పెట్టాలని వీళ్ళు పొడుగు నామాలు పెట్టడం మొదలుపెట్టారు. ఆర్యుల సంతతి, ఆర్యుల దేవుళ్ళకి సంబంధించి. అందుకే ఇదేమి ధర్మమన్నా బుద్ధెరిగిన భీమన్న, అధర్మమంటే ఇలలో మను ధర్మమురోరన్నా, అధర్మ సారమేందో విప్పి చెప్పుతానన్నా, ఆసక్తి ఉంటేనే ఆలకించుమోరన్నా. ఈ జగతిలోని జనులంతా బ్రహ్మ వివిధ అంగాల నుండి పుట్టినారంట. బ్రాహ్మణస్య ముఖమాసిత్ బాహూరాజన్యకృత యద్వైశ్యో వృదస్య శూద్రాబ్ద పాదాజాయత. బాపళ్ళు పుట్టింది బ్రహ్మ శిరస్సు నుండంట, క్షత్రియులు పుట్టింది ఛాతి చేతుల్లోనంట, కోమట్లు పుట్టింది కడుపు తొడల నుండంట, శూద్రులు పుట్టింది చెప్పు కాలి నుండంటే. అరే శూద్రులు అంటే ఎవరో కాదు, ఇప్పుడున్నటువంటి మన కేసీఆర్, ఇప్పుడున్నటువంటి మన రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆ పక్కన వీళ్ళందరూ కూడా శూద్రులే. ఈ అసలైన అన్టచబుల్స్ని శాస్త్ర ప్రకారంగా చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ. ఇక ఆ అతిశూద్రులు ఎవరంటే మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, సాకలి, ఎరుకలి, యానది, గొల్లగొడ, ఎంతరు అన్టచబుల్ల వీళ్ళు అతిశూద్రులు. ఈ శూద్రులు పుట్టింది చెప్పు కాలి నుండంట. అరే పుట్టవలసిన చోటు నుండి పుట్టారు కాబోలు, ఈ మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, సాకలి, ఎరుకలి, యానది, గొల్ల, గౌడ, సచ్చర, సౌర, పద్మశాలీల పేరు వాడు చెప్పలేదన్నా. మనిషి ఎట్లా పుడతాడో, మనిషి ఎట్లా పుడతాడో మా అన్న కార్యక్రమం చూస్తున్నటువంటి మనుషులైన మీకు అందరికీ ఎరుక. బుర్ది గుంటల బొర్లే గాడిదలకు ఏ మెరుక అని పాట చాలా అద్భుతమైన పాట అన్న. ఒక తాత్విక ప్రారంభం ఉంటుంది. ఇట్లాగా ఈ దేశంలో ఉన్న మూలవాసులకు అందరు కూడా 3600 కులాలుగా విభజించేసి పిక్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ నౌ రూలింగ్ ది కంట్రీ అన్నమాట. ఈ దానికి సంబంధించి చెప్పినమే మన మూలవాసుల సిద్ధాంతం చెప్పాను. డిమార్కేషన్, ఆపాదిత ప్రతిభ, సంపాదిత ప్రతిభ, వీళ్ళు ఎట్లా ఉంటాయని చెప్పేసి ఒక డిమార్కేషన్ చేసి ఒక మూలవాసుల సిద్ధాంతం చెప్తూ వస్తున్నాను పాటలలో. దాని మీదనే నా మీద రీసెర్చ్ జరిగి పిహెచ్డీలు కానీ ఎంపీలు కానీ జరిగినాయి. ఓకే, మీ సిద్ధాంతాల మీద. సిద్ధాంతం. వండర్ఫుల్. సో ఆ విధంగా రాములు అనే పేరుని త్యజించారా? అంటే తీసేసుకున్నట్టు ఈ కేవలం బికాస్ ఆఫ్ దిస్ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ అనే కాకుండా మాస్టర్ జీ అనే గుర్తింపు అనేటువంటి నాకు ఆ డాన్స్ మాస్టర్గా మాస్టర్ జీ అని పేరు బాగుందని అలాగే పెట్టుకున్నారు. వండర్ఫుల్, అద్భుతమైనటువంటి ఇది. సినిమా ప్రవేశం ఎలా, ఏంటి అసలు సినిమా రంగంలో మీ ఇది ఎట్లా జరిగింది? అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా పిచ్చాను సినిమాలల్లో నా పేరు కనబడాలి, సినిమాలలో చేయాలని. కానీ మనకి నేను చిన్నప్పుడు మా స్కూల్ డుమ్మాలు కొట్టి శారద స్టూడియోలో డుమ్మాలు కొట్టి షూటింగ్ చూస్తానికి వస్తుంటుంది. గేట్ కాడ వాచ్మెన్ వదిలితే బతులు ఆడితే వదిలి పెడితేనేమో సరే, లేకుంటే వెనక్కి గోడ దూకి పోయేవాళ్ళం. ఈ క్రమంలో ఏమైందంటేనంటే చాలా స్ట్రిక్ట్ అని తెలిసిపోయింది. సినిమాల కంటే మనది కాదు ఇక ఈ పరిశ్రమ, మన టాలెంట్ ఉండి పిలిస్తే పోవాలనేది అప్పుడు నాకు బుర్రలోకి ఎక్కింది. ఈ క్రమంలో నా సాహిత్యం ఇవన్నీ నా మీద వచ్చినటువంటి గ్రంథాలు ఇవన్నీ వచ్చినాయి కదా. నేను రాసినటువంటి పాటలలో హైదరాబాద్ గురించి ఒక పాట, అద్భుతమైన పాట వస్తున్నా. హైదరాబాద్ అంటే ఏంటిది అనేది ఒక రైట్ రౌండ్, అది మన చాదర గట్టుకెళ్ళి మొదలు పెడితే రైట్ రౌండ్ తిరిగి మన అసెంబ్లీ కాడికి వచ్చి ఆగుతాయి అన్నమాట. అది ఆ పాట రాస్తే దాన్ని
ఇప్పుడు ఏలే లక్ష్మణ్ ఉన్నాడు కదా మన చిత్రకారుడు, ఆయన అరే అన్నయ్య చాలా బాగుంది ఆ పాట, మనం రికార్డ్ చేద్దాం దీనని ఆయన రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమా తర్వాత ప్రతిసారి ఆయన గ్యాలరీకి వెళ్ళేవాడట చిత్రాలు అవి చూడడానికి. ఆ క్రమంలో లక్ష్మణ్ నేను ఓన్గా నేనే ఒక డైరెక్షన్ చేయాలనుకుంటున్న సినిమా, మనకి అంటే హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తలో నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అంటేనంటే ఉన్నాడు సార్ ఇట్లాగా మాస్టర్ జీ అని ఉన్నాడు అంటని చెప్పి ఈ పాట వినిపించారు అంటున్నాను. నేను రాసిన పాట ఏమంటానంటే అరే చెలో మియా చాదరు గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, చెలో మియా చాదరు గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, ఇదేమన్నా హైదరాబాదు జర చూడర చూడు చార్మి గరి, ఇదేమన్నా హైదరాబాదు జర చూడర చూడు నవాబులా గిరి జాగీరు జర చూడర చూడు, పాతాపట్నం కొత్తపట్నం మధ్యల బారేది మూసీ నది, మధ్యల బారేది మూసీ నది, మూసీ నది కౌతలొడ్డున జర చూడర చూడు చార్మినారు కట్టడమంట జర చూడర చూడు, పక్క పొంటే మక్కా మసీదు జర చూడు, ఇట్లా మొత్తం అంతా కూడా హైదరాబాదు అన్నీ కవర్ చేస్తూ వచ్చిందన్న. ఈ పాట విన్న తర్వాత బాగుంది మాస్టర్ మన లక్ష్మణ్ ఆయన తీసుకొని రాటని చెప్పిండు. నాకు బాగా గుర్తున్న డేటు 2001 జూలై 17 రోజున లక్ష్మణ్ నన్ను తీసుకొని అప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళిండు. వెళ్ళిన వెంటనే నా పుస్తకం అప్పటికే చదివి పెట్టిన ఆయన. పుస్తకం అది మన మాస్టర్జీ దళిత గీతాలు మూలవాసుల సిద్ధాంతం అని ఒక ఎంపీఎల్ గ్రంథం. అన్నాక మాస్టర్జీ వెల్కమ్ వెల్కమ్ అని చెప్పాను. వాళ్ళ భార్య అప్పుడు రేణు దేశాయి పిలిచి పరిచయం చేసి కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నీగా అన్నాక ఆయన సార్ ఏమి ఇష్టం సార్ కాఫీ తీసుకొచ్చి అన్నాక ఆ మాస్టర్జీ ఇట్లాగా నేను ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నాను, అవి ఇట్లా హైదరాబాద్ స్లాంగ్ మీద కొంచెం పట్టునలు కావాలంటే మీ పేరు చెప్పారు, అయితే మీరు అందులో లక్ష్మణ్ వినిపించిన పాట పాడమంటే ఈ పాట పాడి వినిపించాను అన్న. ఈ పాట పాడి వినిపించిన తర్వాత ఆయన నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. ఆ మాస్టర్జీ మీరు అది జోజోర దళిత అన్న పాడ అంటున్నాడు. నా పాటలు ఎట్లా తెలిసింది అనుకున్నా. అంటే సార్ జోజోర దళిత అన్న అంటున్నంటే సార్ అది పాడమంటున్నా, పాడు చాలా బాగుంది లిటరేచర్ చూసిన నేను అన్నాడు. పాడినన్న పాడినాక ఆ పాడవాడు ఈ పాడవాడు ఇంకా నేను అనుకున్నా చదివేశాడు బుక్. నేను అనుకుంటాను ఇంకా మనకి సినిమా స్టార్ట్ చేసి రాదు, ఎందుకంటే ఈ దళిత గీతాలు పాడినాక మనకి ఎదిగిస్తారు అనుకున్నాక ఆయన ఏమన్నాడంటే డర్బన్ వెళ్ళొచ్చిన తర్వాత ఈ బ్లాక్ ఇస్ బ్యూటీ పాడి వినిపించాను అన్న. ఒకటే రేణు చేశారు కూర్చో పాట అద్భుతమైన పాట ఇది విన్నాడు. విన్న తర్వాత నేను జోగిని వ్యవస్థ మీద ఒక బ్రహ్మాండమైన సాంగ్ రాశాను. ఆ పాట విని మొత్తం కన్నీళ్ళ పర్యాంతరం అయింది అన్న. గట్టిగా నా చేయబట్టుకున్నాడు. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది నీ లోపల, ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి నా సినిమాలో ప్రతి సినిమాలో పాట రాయాలి. మీ యొక్క గొప్పతనం సార్ మీరు ఇస్తే రాస్తా అంటే అప్పుడు జానీ సినిమాలో సన్నివేశం ఇది. ఒక ముస్లిం నా ఎంబడి వస్తాడు నా స్నేహితుడుగా, అది హిందువుల ఫెస్టివల్ దీపావళి రోజున, కానీ అందరూ ఆయన అవమానం చేసి నువ్వెందుకు వచ్చినావు అంటే ఇది జస్ట్ ఈ యొక్క కాషాయ జెండకు దీనికి ఉన్నటువంటి దీన్ని ఈ కాంట్రాని పాటగా రాయాలంటుంటే తప్పకుండా రాస్తా అని చెప్పేసి తెల్లారి తీసుకెళ్ళింది అన్న. రాసేస్తా మాస్టర్ రాసాను సార్ అంటున్నంటే అది పాడమంటున్నంటే ఈ పాట పాడి వినిపించాను అన్న. నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనువుగాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంట నన్నా వేమన్నగారి మాట వినలేద నువ్వు వేట బంగారు పలుకు మాట, అరే నారాజు నారాజుగా కురమ అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య,
అక్కన్నలు మాదన్నలు తానేశ మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి గట్టెనుగా. కులి కుతుబు షాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా అని ఇలా 3 చరణాలు ఒక నడక కూడా రాశానన్న. ఇది యాజ్ ఇట్ ఈస్గా. అందులో అంతకుముందు వాళ్ళు అనుకున్నటువంటి పేరు ముస్లిం అతని పేరు వేరే పెట్టుకున్నారు. ఇది ఎతిప్రాసలకు అనుగుణంగా నారాజు గాకరా అన్నయ్య నజీర్ అని పెట్టాను. మళ్ళీ అందులో కూడా అదే యాజ్ ఇట్ ఈస్గా మార్చుకున్న సినిమాలో అది పెట్టానన్న. అది పెట్టిన తర్వాత మళ్ళీ నేను బాడిన పాటలు ఉన్నాయి కదా, నువ్వు సారదాగుటమాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా, నువ్వు బీరు దాగుటమాను రన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావు రన్నా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా జబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు గబ్బవుతాది, సారదాగుటమాను రన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్నా. ఈ పాట తర్వాత రాబోయి మా ఇంటికి అనేది అప్పుడు అది దానికి మనకి దొంగరాముడు సినిమాలో ఆర్ నాగేశ్వరరావు సావిత్రి పేరెడిగా రాశానన్న. అదే నువ్వు రాబోయి మా ఇంటికి నువ్వు రంజుగా లైఫ్ ఉన్నది బొంబడు లైఫ్ ఉన్నది బొంబడు లైఫ్ ఉన్నది, తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది నల్ల మందున్నది, నువ్వు తాగనీకి సర్కారు సారున్నది, ఆడనీకి పేకురే సాడున్నది సాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినిమున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది మేదిల గుంపున్నది మెహదిల గుంపున్నది. అందుకే రాబోయి ఈ పాటలు ఆయన సొంతంగా పెట్టుకున్నాడు. వీటిలో తను పాడిన పాటలు ఈ రెండు పాటలు అట్లా ఆయన ఫస్ట్ సినిమా జానీ, గుడుంబ శంకర్, అన్నవరము, బాలులో చిన్న పెట్టి రాశాను. అయితే ఈయన ఇచ్చినటువంటి అవకాశంతో చాలామంది అప్పుడు తపన, వలయం, సూర్యం, చక్రము, శ్రీరాములయ్య, అంతకుముందు శ్రీరాములయ్యలో నా పాట పెట్టుకున్నాను. ఇట్లా ఒక 22 సినిమాల వరకు పాటలు రాశాను అన్న. అసలు ఇప్పుడు అప్పటికంటే కూడా ఇప్పుడు తెలంగాణ సాహిత్యం, ఇప్పుడు సినిమాల తెలంగాణ పాటలు ఆ నేపథ్యం ఎక్కువైన ఇదిలో మీరెందుకు మరి ఇన్యాక్టివ్ అయ్యారు, ఎందుకు రాయట్లేదు? అన్న నేను జమహన్ నుంచి చెప్తున్నటువంటి అందరు కూడా ఇదే నన్ను అంటే చాలా విమర్శించేది. అరే నువ్వు పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చినాక సినిమాలలో అవకాశం వస్తే ఇప్పుడు ఇంకా ఈ సమాజంలో వ్యత్యాసాలు ఉన్నాయి, ఈ సమాజాన్ని ఉద్ధరించాలనేది తిరిగితే ఎట్లా భయ్, నువ్వు మంచి అవకాశం వచ్చినప్పుడు సినిమాలు దిక్కు రాయొచ్చు కదా అని. అయితే సరేనన్న, అది అయితే నేను కొంచెం అవును, ఒకవేళ అలా అనుకున్నా మీకు ఉన్నటువంటి భావజాలాన్ని వదులుకోని అవసరం లేదు, వదులుకోకూడదు. మీకున్న దళిత భావజాలన, దళితోద్ధరణ భావజాలం, దాన్ని వదులుకోని అవసరం లేదు. బట్ సినిమా ఇండస్ట్రీలో రాయటానికి ఇప్పుడు తెలంగాణ పాటకి, తెలంగాణ సాహిత్యానికి, మాండలికానికి విపరీతమైనటువంటి ఇది వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు హాస్య పాత్రలకి, విలన్ పాత్రలకి మాత్రమే తెలంగాణ మాండలికాన్ని వాడేవారు. కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు, హీరోలకే తెలంగాణ ఇదిని పెడుతున్నారు మాండలికాన్ని. సో ఇవి వాడుకోవట్లేదంటే అది మాస్టర్జీ తప్ప, లేదా ఇండస్ట్రీ తప్ప? మరి మీ తప్పుని మీరు ఎప్పుడు రెక్టిఫై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అనుకున్నాను, ఒక సినిమా చెప్పాను మీకు కూడా, దాంట్లో సినిమా డైరెక్ట్ చేస్తున్నారని తెలిసింది. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి సాంగ్, ఐటమ్ సాంగ్ రాశానన్న. అది రియల్ గా అంటే ఆ కథకు తగ్గట్టుదే. అది ఏంటంటే, రేడియో వినిపిస్తానని తీసుకెళ్ళి వీడియో చూపెట్టినాడే, రేడియో వినిపిస్తానని తీసుకెళ్ళి వీడియో చూపెట్టినాడే, ఏంది రోరి మావ ఏంది సినిమంటే నందిగా మా నీడ లేని ఆడదన్నాడు, ఏందో ఏమో అని నేను చిత్రంగా చూడబోతే చీచీచి పాడుగాను నా మడిపాడు చేసినాడు, లేసి రాను పోతే తడి తాపేసే వదిలినాడు. ఇట్లాగా ఒక ఐటమ్ సాంగ్ ఇట్లా ఉన్నది. మీలాంటి మహానుభావులు ఎందుకంటే మళ్ళీ కొంచెం
నేను దూరం అయిందని అనుకుంటారేమో కానీ దూరమే అయ్యారు మాస్టర్. మొన్న హుషారు వరకు అద్భుతమైన రాశాను అన్న పాట. ఇది మందు సారా మీదనే. అప్పుడు ఆయన తను సినిమాలో కొత్త మందు కనిపెట్టారు, ఆ నలుగురు మిత్రులు అంటానంటే అది హుషారు సినిమాలో. ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే, ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే, కసుమంటూ నువ్వు బుస్సులో బొంగితే కన్ను కొట్ట బుద్దాయని ఇలాగా రాశానన్న. అయితే అందరూ ఏమనుకుంటుంటే ఇతను ఇంకా రాస్తలేడేమో సినిమాలకు అనుకుంటారేమో కానీ అవకాశం వస్తే. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ చాలా మంది తెలంగాణ మాండలికం మీద రాసే కవులు ఎవరి చేతులు వాళ్ళు ఎక్కువయ్యారు, ఎక్కువగా చేస్తున్నారు. ఆ పోటీ వల్ల ఏమన్నా మీరు వెనకబడిపోయారా, లేకపోతే ప్రయత్న లోపం వల్ల? ప్రయత్న లోపం నాదే అన్న. ఎందుకు ప్రయత్న లోపం? ఎందుకు మీరు మీ వయసు ఎంత ఇప్పుడు? 73 అన్న. 73 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంత హుషారుగా ఉన్నారు, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. మరి మీరు నిజంగా మళ్ళీ కథన రంగంలోకి కార్యరంగంలోకి దిగితే మాత్రం అద్భుతంగా పాటలు రాయగలరు. అదే దిగుదామని అయితే కొంచెం ఇప్పుడు నుంచి సీరియస్ గా ఈ దిశగా. వెరీ గుడ్. ఇప్పుడు మరి మీకు తొలి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అవునన్న. కలిసారా? కలిసానన్న. మొట్టమొదటి రోజు ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టే రోజున ఆయన కలుద్దామని వెళ్ళాను. నేను ఇట్లా వెళ్తున్నాను, ఆయన ఇంట్లో నుంచి ఆయన ఏదైతే ఇప్పుడు మంగళగిరిలో టెంపరీగా ఉంటున్నటువంటి ఇల్లు ఉంది కదా, కాన్వాయ్ వస్తున్నది బయటికి. వస్తున్నప్పుడు అరే వెళ్ళిపోతున్నాడు కానీ నేను ఇట్లా నమస్కారం పెట్టి చూసిండు, ఆపేసిండు అన్న. ఆపేసిండు మొత్తం. మాస్టర్జీ సార్ నమస్కారం, ఏంటి ఎక్కడ అంటే సార్ మిమ్మల్ని చూద్దామని వచ్చింది సార్. ఎట్లా మరి ఇప్పుడు నేను మొట్టమొదటి రోజు కాలు పెట్టడానికి పోతున్నా అసెంబ్లీలో, ఇంకో నన్ను మాట్లాడదాము అని ఫోన్ చేస్తున్నా. అట్లా అంటున్నాను, సరే రండి సార్ అంటే. అలాగే అయితే జస్ట్ ఇప్పుడు కొత్తగా అన్న మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అందులో కొంచెం వ్యవస్థ అంతా బౌన్సర్స్ వీళ్ళందరూ మనము అంత తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళటం, అప్రోచ్ అనేటువంటిది దొరకటం అంత ఈజీగా లేదు. ఏ స్టార్ దగ్గరకైనా, సినిమా స్టార్స్ ఎవరి దగ్గరకైనా. అయితే దాని దగ్గర ఏంటంటే వెళ్ళి కలుస్తాను నేను. అంటే నేను తెలంగాణ వాడిని అయినా కూడా ఆంధ్ర అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి అక్కడ నా కళామండలి అన్ని జిల్లాలలో ఉందన్న. అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది అమలాపురంలో మన కళామండలి హెడ్ క్వార్టర్. ఏం కళామండలి? విశ్వజన కళామండలి అని. అది ఇదే ఉద్యమాలకు సంబంధించి, సామాజిక ఉద్యమాలకు. అక్కడ ఈ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా నేను ఆయన 3 రోజులు ఆయన ఎన్నికలప్పుడు ప్రచారం కూడా వెళ్ళాను. మొన్న పిఠాపురం వెళ్ళాను అన్న. అయితే స్వచ్ఛందంగా వెళ్ళారా? స్వచ్ఛందంగా ఎవరు నాకేం పిలవలే, నేనే వెళ్ళా. మా అయ్యగారి గురించి ఏదో నాకు కొంచెమన్నా నేను ఆయన గురించి టైం కేటాయించాలని వెళ్ళి చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా హెల్ప్ చేసి రిసీవ్ చేసి అక్కడక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ 3-4 చోట్ల వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. సో ఆయన ముఖ్య అతిథిగా ఒక కార్యక్రమం 46 ఏళ్ళు అయిపోయింది కళామండలి పెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టాలనేది ఆలోచన. చూద్దాం వస్తే. ఒక దళిత ఉద్యమకారుడుగా, సామాజిక కార్యకర్తగా, ఒక గీత రచయితగా, ఒక డాన్స్ మాస్టర్గా, ఒక నటుడిగా ఏంటో చెప్పలేదు విశేషాలు. నటుడుగా ఏం చేశారు? నేను నటుడిగా సినిమాల కంటే ముందన నేను స్వయంగా రాసినటువంటి నాటకాలు మన రిక్షా రాజయ్య అంటే మా ఇంటికాడ బొల్లారంలో ఉన్నప్పుడు రిక్షా రాజయ్య, స్కోర్ ఎంత, యమలోకంలో భూలోకం అని ఒకటి, అది హాస్య నాటిక లాంటిది అనమాట. ఇట్లా రాస్తున్న క్రమంలో 1980లో బాబాసాహెబ్ లైఫ్ హిస్టరీ మొత్తం అంతా కూడా గేయ రూపకంగా 20 పేజీలు రాసిన. అది చూసి బోయి భీమన్న లాంటి వాడు ఏమా నువ్వే రాసినావా అంటాడు. అవును సార్ అంటే గ్లాసుడు నీళ్ళల్లో చంద్రుని బట్టి చూపించావు నువ్వు గొప్ప రచయిత. అమ్మ సార్ అంటుంటే నేను గొప్ప భీమన్న గారు నన్ను గొప్ప రచయిత. అంతకుముందే ఈ అందుకో దండాలు బాబా అంబేద్కర్ చాలా ఫేమస్ అయిపోయింది అన్న. అందుకో దండాలు కూడా నువ్వే రాశాను. నువ్వు జాషువంతటి వాడవు, బాబాసాహెబ్ని వదిలిపెట్టొద్దు, మడమ తిప్పొద్దు, ఆ మార్గంలో ఉంటూ నువ్వేం చేస్తావు చేయని అట్లా దీవించింది అన్న. అంటే దానికి ముందు మాట రాసిండు ఆ పుస్తకానికి. అద్భుతంగా అంటానంటే 20 పేజీలలో మొత్తం లైఫ్ హిస్టరీ చెప్పిన మొత్తం పాటలనే. అది తర్వాత కాలంలో ఒక 56 ప్రదర్శనలు అన్ని చోట్లల్లో దాన్ని చేయడం, 100 మంది పిల్లలతో చేయడం కష్టమవుతుందని దాన్ని టెలివిజన్కి ఒక ప్రయోగం, దాన్ని ఒక లఘు చిత్రంగా తీశాను.
అప్పుడు 88లో. పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు, దాంతో బాగా పాపులర్ అయ్యారు మీరు. మాస్టర్ జీ అని కానీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిపోయింది. అలాగే తర్వాత దాదాపు 20 సినిమాల్లో పాడారు, రాయటం కానీ సినిమా పాటలు రాశారు. తర్వాత ఎవరెవరు మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసి మీకు మంచి అవకాశాలు ఇచ్చింది అన్న? ఇప్పుడు దాంట్లో నాకు అంటే మోహన్ బాబు గారి కొడుకు మంచు విష్ణుకు సంబంధించినటువంటి సూర్యం, చక్రం, ప్రభాస్ స్వయంగా బాడి, మళ్ళీ ఆ సినిమాలో ఎందుకు వీటిలో తెలియదు. ప్రభాస్ స్వయంగా పాడా చక్రం సినిమా, చక్రంలో పాడాడు. అదే 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 మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయినారు అన్న. ఫస్ట్ కీరవాణి గారు ఉండే, తర్వాత చక్రి వచ్చిన తర్వాత ఎందుకో ఏం మారిపోయినట్టుంది. అట్లా పాట తీసేశారు, తీసిందా పెట్టిరా తెలియదు. తర్వాత ప్రభాస్ పాడాడు. ప్రభాస్ పాడాడు. తర్వాత మన కృష్ణవంశీ గారు, తర్వాత కృష్ణవంశీ గారు ఏంటో ఇచ్చింది అవకాశం? కృష్ణవంశీ గారు చక్రంలో ఇచ్చాడు. చక్రంలో ఇట్లాగా ఒక కృష్ణవంశీ, మన డైరెక్టర్లు, మన దవళ్ల సత్యం ఎక్కువ ఇచ్చిండు అన్న. ఆయన ఇచ్చినటువంటిది మన అడవిన తల్లిలోకి బంగారు నంది ఇచ్చారు దానికి. తర్వాత బెస్ట్ లిరిసిస్ట్ గా నాకు కాదు, ఆ సినిమాకి ఇచ్చారు. నాకు ఇచ్చి అంతా ఓకే అయిపోయింది, నాకు కూడా పేరు అంతా ఓకే అయినాక ఎవరో ఉంటారు కదా జ్యూరీ సభ్యులే, కొత్త వాళ్ళకి ఎందుకండి సిరివెన్నెల సీతారామ గారికి ఇచ్చిందంటే అన్నట్టు అట్లా చెప్పిన తర్వాత మొన్న భరద్వాజ్ చెప్పారు, తమారాడు భరద్వాజ్. అప్పుడు నాకు తెలియదు, నువ్వు తెలిసిండే నీకే. నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఇచ్చారన్న చాలా మంది. చక్రము, సూర్యం, తర్వాత తపన, అన్నీ మంచి మంచి. అప్పుడు ఈయన మన మనోరమ. మరి పవన్ కళ్యాణ్ గారితో అంత క్లోజ్ ర్యాపోలోకి వెళ్ళిపోయి ఆయన ఇదైన తర్వాత మిగతా స్టార్స్ తో ఎవరితో, చిరంజీవి గారితో ఎప్పుడైనా టచ్ లోకి వెళ్ళారు? ఆయన చిరంజీవి గారు ఈ పాట జానీల పాటలు వచ్చిన తర్వాత రెండో సినిమా గుడుంబ శంకర్కి రాసేటప్పుడు మన నాగబాబు గారు ఆయన ఆఫీస్కి రమ్మన్నాడు నన్ను. అయితే అప్పుడు చిరంజీవి గారు ఇంకేవో కొంతమంది సినిమాలకు ఏవో క్యాసెట్లు చూస్తాను కానీ పిలిస్తే వచ్చాడని లోపల ఉండే. ఉండు నువ్వు ఇన్నే ఉండే, అన్నకు పరిచయం చేస్తానంటని చెప్పి ఆయన బయటకు వచ్చేదాకా కొంచెం పరిచయం చేస్తే, ఓ మాస్టర్ మీరేనా రాశారు అంటే, నేను అవును సార్ నేనే రాశాను. ఆడు నీ పాటల గురించి సినిమా తీసినట్టుండయా అంటాను అన్నాడు. సరే సరే సరే, మీరు మిమ్మల్ని నేను చిన్నప్పుడు అంటే నా మ్యారేజ్కి నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు జాతర సినిమా షూటింగ్ అవుతుందన్న సకినేటిపల్లి దగ్గర. అప్పుడు ఆయన హీరోగా నటిస్తున్నటువంటి రెండో సినిమా అప్పుడు దవళ్ల సత్యం దానికి డైరెక్టర్. ఇట్లా పచ్చతి రెబ్బని చేస్తా ఉన్నాడు. ఇంట్లో చూస్తాను సార్ అంటే చాలా మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది సార్. అవును సరే అట్లా పరిచయం అయింది. బెస్ట్ ఆఫ్ లక్ అట్లా. వెరీ గుడ్ సార్. ఏదేమైనా మళ్ళీ ఒకసారి మాస్టర్ జీ మరలా విజృంభించాలి తప్పకుండా అన్న, మీ అందరి ఆశీస్సులు. మీరు డైరెక్షన్ కూడా ఇప్పుడు చేయబోతున్నారు, ఏంటి ఆ సినిమాకి సంబంధించిన వివరాలు విశేషాలు? అయితే అది ఏంటన్నా, ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న 84లో. మీకు తెలుసు ఇక్కడ మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దుర్మార్గమైన మాయని మచ్చ లాంటిది అని ఉంటే ఒకటి దేవదాసి వ్యవస్థ. పై కులాల వాళ్ళు దేవదాసి అన్నారు, అంటే ఆధిపత్య కులాల వాళ్ళు. అదే దాన్ని కింది కులాల వారు యూజ్ చేసుకోవడానికి దానికి ఒక్కో చోట ఒక పేరు పెట్టారు. ఇప్పుడు తెలుగు ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో దీన్ని జోగు అంటారు, జోగోళ్ళు. దాని పేరు జోగు. ఇప్పుడు జోగిని వ్యవస్థ. దానికి పేర్లు ఉడుగు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు జోగిపేట ఇట్లా ఉన్నాయి కదా, ఈ పేర్లు కూడా జోగోళ్ళు, ఇంటి పేర్లు కూడా జోగోళ్ళు ఉన్నారు అన్న. తర్వాత ఈ దక్షిణ తెలంగాణ, ఈ రాయలసీమ ఈ ప్రాంతంలో దాన్ని బసవి అంటారు. అట్లాగే మీకు నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లాలలో దీనికి పార్వతమ్మల, మాతమ్మల అంటారు. మాతమ్మలు. ఉత్తరాంధ్రలో వచ్చేసి దీన్ని పార్వతమ్మలు అంటారు. ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ లైసెన్స్డ్ వ్యభిచారం జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం అంటే జాషువా కూతురు లవణం వాళ్ళ భార్య, ఆమె చేసినట్టు కొంచెం పోరాటాల వల్ల కొద్దిగా తగ్గింది, కానీ అయినా కూడా దాని ఒక జాతరలాగా జోగు జాతర అని మహబూబ్ నగర్లో ఇప్పుడు కూడా చేస్తారన్న. అమ్మాయిలను తీసుకొచ్చి ఎట్లయితే బ్రాహ్మణులు ఏదైతే మన ఉడుగు చేయిస్తారో అట్లాగా అమ్మాయిలని జోగు దాంట్లోకి పంపడానికి ఒక దేవుడి పేరు మీద అట్లా చేస్తూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ తోటి అది ఏమైందంటే, ఒక అమ్మాయి మంచిగా చదువుతుంటే ఆ అమ్మాయిని జోగు దాంట్లోకి మార్చాలని చేసినప్పుడు
అక్కడ ఒక కొత్తగా మన రాజమండ్రి నుంచి వచ్చిన ఒక సారు ఈ దుర్మార్గమైన వ్యవస్థలో ఇంత మంచి చదువు ఉన్నటువంటి అమ్మాయిని పంపొద్దని ఆయన ఆ అమ్మాయిని రక్షించి వేరే పెద్ద స్కూల్లో కలెక్టర్ను రిక్వెస్ట్ చేస్తే ఆమె అక్కడ దూరం పంపించారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బతకనికి వచ్చి మా ఊర్లోకి వచ్చేసి ఇట్లా చేస్తుండే అనేసి అతన్ని చంపేస్తుంది. దాన్ని నేనేంటంటే ఆ దుర్మార్గాన్ని ఒక కథగా మలుచుకొని అది సబ్జెక్ట్ తయారు చేసుకున్నారు. కత్తికి పెళ్లి చేస్తారు కదా, కత్తికి పెళ్లి చేస్తే కత్తి మొగడు. ఇప్పుడు ఒక అమ్మాయిని కత్తికి చేస్తారంటే ఆ కత్తికి పెళ్లి తాళి కట్టినోడు కట్టిస్తాడు అక్కడ వాళ్ళ మేనమామలతోటి. కత్తికి కట్టిస్తాను కత్తి మొగడు కదా. ఆ కత్తి ఏమైందంటే అంటే నేను క్రియేట్ చేసినటువంటి తన భార్యని రేప్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే వాళ్ళని నరికి చంపేసింది. కోర్టు పోయినారు. కోర్టులో అంటే ఎందురా నువ్వు ఇంత మమాయకు కనబడుతున్నావు, ఇంతమందిని ఎట్లా చంపి? నేను చంపలేదు సారు, మా కొడుకు చంపాడు. మీ కొడుకు వాడరా? మా కోడల్ని చేసుకుని కదా సార్, కత్తికి పెళ్లి చేస్తారు గారు, కత్తి మొగడు సార్, తన భార్యని రేప్ చేస్తాను చూస్తారు కదా సార్, కోపం వచ్చింది అందరిని చంపేసింది సార్ అన్న. అట్లాగా కేటుతోటి దున్న మీద నరికేసాడు కత్తి 32 మందిని ఎందుకు చంపింది అనేది కథ అన్న. పాయింట్ చాలా ఎఫెక్టివ్ గా చాలా ఇదిగా తీయగలగాలి. మరి అందుకు తగిన స్క్రీన్ ప్లే అంతా అన్ని రెడీ చేశాను. సినిమా అంటే స్క్రిప్ట్ 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 మీరు చెప్పినప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చెప్పినట్టుగా ద స్క్రిప్ట్ అది రెడీ చేసుకొని మీరు కార్యరంగంలో దిగండి. ఒక ఈ వయసులో దర్శకత్వం. ఇంట్రెస్ట్ అన్న. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ మాస్టర్జీ. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నాను. మేము కేవలం ఒక పాటల రచయితగా జానీ సినిమాతో పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేసిన మాటల రచయిత కన్నా చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. కానీ అంతకుముందు మీకున్న ఉద్యమ నేపథ్యం అనేటువంటిది చాలా గొప్పది. ఒక సామాజిక రుగ్మతల మీద, అణచివేత మీద మీరు చేసిన పోరాటానికి కూడా చాలా విలువైనటువంటి సాహిత్యంలో, తెలంగాణ సాహిత్యంలో చాలా విలువైన స్థానం ఉంది. దాంతోపాటు దర్శకుడిగా, నటుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా మీ ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని కోరుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ.